వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై శుక్రవారం అవగాహన కల్పించారు. అనంతరం వేములవాడ పట్టణంలోని ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించడానికి పట్టణంలో విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆర్ శేఖర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వి అంజయ్య, అధ్యాపకులు మహేందర్ రెడ్డి, భరత్, సంతోష్, మహేందర్, దేవయ్య, అశోక్, రవీందర్, గోపి, శ్రీనివాసరావు, లత, మంగమ్మ, స్వప్న, జ్యోతి, దీపిక మరియు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. నువ్వు మధ్యలో క్లాసులో లేవు ఎలా హాస్పిటల్కి అయినావా? డ్రగ్స్ అధికారుల ఉద్దేశంతో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కొప్పుల విజయ్ కుమార్ నేషనల్ చైర్మన్ ఆదేశానుసారం ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో డ్రగ్స్ మాఫియా గురించి ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువకులు మత్తుకు బానిస అవుతున్నారు. దేనికైనా వాళ్ళు ముందుకు పోతున్నారు. ఎందుకంటే అది మత్తుకు బానిస కాకుండా ఉండి యువకులు ముందుకెళ్ళాలి. చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించినట్టయితే, శారీరక శ్రమ ఉన్నట్టయితే వాళ్ళు కూడా ముందుకెళ్తారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మత్తుకు బానిస కావద్దని కోరుకోవడం కోసం జరుగుతుంది. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఇవాళ సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం వచ్చేసి డ్రగ్స్ గురించి ర్యాలీ చేస్తున్నామండి. డ్రగ్స్ వల్ల విద్యార్థులే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి అడిక్ట్ అవుతూ ఉన్నారు. దీని గురించి ప్రభుత్వాలు కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. డ్రగ్స్కి అలవాటై ఫ్యూచర్ను పాడు చేసుకోకుండా